వేసుకోవాలి. వేసుకున్నారా? చేతులకు తాళం వేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఒరే మాట్లాడుతున్నారు, మీ నోటికి కూడా తాళం వేసుకోవాలి. వేసుకున్నారా? చేతులకు తాళం వేయాలా, నోటికి కూడా తాళం వేయాలి. ఓకే. నేను ఎప్పుడైతే అడుగుతానో తాళం తీసుకోవాలి నోటికి. అర్థమైందా? ఇప్పుడు నిజంగా జరిగిందే కదా కావాలని అడిగారు మీరు. అదే చెప్తాను. ఒక ఊరు ఉందట, ఒక ఊరు కాదు, ఒక దేశం. దేశం పేరు ఏంటంటే ఎవరది? అయ్యే వరకు మాట్లాడకూడదు. నేను చెప్పాను కదా, మీ చేతులకి మీ నోటికి తాళం వేసుకోవాలి. ఓకేనా? పురిటో రీకో. దేశం పేరేంటి? నేను కొంచెం వీక్, అర్థమైందా? మీరు గట్టిగా మాట్లాడితే తప్ప నా లోపలికి వెళ్తుంది. ఓకే. ఏ దేశం అది? ప్యూరిటో రీకో అనేటువంటి దేశంలో ఒక అబ్బాయి ఉన్నాడట. మరి ఎవరిక్కడ మాట్లాడేది? ఒక అబ్బాయి ఉన్నాడట. అబ్బాయి పేరు ఏంటంటే తెలుసుకోవాలని ఉందా మీకు? జోస్. అబ్బాయి పేరేంటి? మళ్ళీ వీక్ నేను ఇక్కడ చాలా. జోస్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పురిటో రీకో అనేటువంటి దేశంలో ఉన్నాడు. దేశంలో ఉండి అతను నెత్తి మీద వాటర్ ట్యాంక్ పెట్టుకుని, చిన్న నీళ్ల ట్యాంక్ చిన్నది పెట్టుకుని నడుచుకుంటా వస్తున్నాడు. నడుచుకుంటా ఎండాకాలం నడుస్తున్నాడు. కాలికి చెప్పులు కూడా లేవు. అంటే ఎంత పేదవాళ్ళో ఆలోచించండి. మీలో చెప్పులు లేకుండా ఎంతమంది తిరుగుతున్నారు? చెప్పులు లేవా నీకు అసలు? ఉన్నాయా? ఆ పాప అతను చెప్పులు లేవు, చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. మండు టెంట్లో ఇప్పుడు ఎలాగైతే ఎండ ఉందో, ఎంత ఎండలో పైనేమో వాటర్ ట్యాంక్, చిన్న నీళ్ల ట్యాంక్ పెట్టుకుని, నీకు లేదా మంచోడు ఉన్నాడు చాలా, నీళ్ల ట్యాంక్ పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. అదంతా కూడా చెరుకు పొలాలు. ఏం పొలాలు? చెరుకు తెలుసా మీకు? తెలుసు. ఎంతమంది తెలియదు చెరుకు అంటే? చెరుకు అంటే ఎంతమంది తెలియదు? ఓకే, అందరికి తెలుసు. చెరుకు పొలాల్లో నుంచి వస్తున్నాడు. ఎంత నడిచినా తరగట్లేదంట. పైన ఏముంది? బరువు ఉంది. ఏం బరువు అది? నీళ్లు ట్యాంక్ పెట్టుకుని వస్తున్నాడు. ఆ బరువు కొంచెం కొంచెం టైం అయ్యేటడికి బరువు పెరిగిపోతుందంట. ఎందుకు? దూరం పెరిగింది. దూరం పెరిగింది. చెరుకు తోటలో నుంచి వస్తున్నాడు. బరువు పెరిగిపోయేటప్పటికి తట్టుకోలేకపోతున్నాడు. ఆ బరువు తట్టుకోవట్లేదు. ఎప్పుడు వస్తుందా అనుకుంటున్నాడు. మా కూర్చోరా తల్లి, కూర్చోదు. ఇదిగో కనపడతాడా? ఒరే నీకు తగ్గుతాయి. ఇప్పుడు ఏం పేరు? అబ్బాయి పేరు ఏం పేరు? సరే, తల మీద ట్యాంక్ ఉన్నది. మాట్లాడు. నువ్వు మాట్లాడతారు. నువ్వు లేసి ఇక్కడ కూర్చోను. ఇక్కడ చూసారా చెరుకు తోట ఉందా? చెరుకు తోటలో నుంచి పైన నీళ్ళ ట్యాంక్ పెట్టుకుని నడుచుకుంటా వస్తున్నాడు. ఎంత దూరం అయినా తిరగట్లేదు. ఇంకో పక్కేమో బరువు తట్టుకోలేకపోతున్నాడు. దూరం పెరిగిపోతా ఉంది. ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి తను ఆలోచిస్తా ఉన్నాడు. ఆలోచిస్తా ఉంటే చివరికి కొంత దూరం వచ్చిన తర్వాత, నడిచిన తర్వాత అక్కడ ఈ చెరుకు తోట అయిపోయిందంట. ఏమైపోయింది? నాకు తిరగట్లేదు అసలు. చెరుకు తోట అయిపోతే అక్కడ ఒక చిన్న పూరిపాక కనబడింది అంట. పూరిపాక కనబడితే ఆ పూరిపాక ఎవరిల్లు అంటే జోస్ వాళ్ళ ఇల్లు. ఆ పూరిపాకే జోస్ వాళ్ళ ఇల్లు. ఆ పూరిపాక దగ్గరికి వెళ్ళేటప్పటికి జోస్ వాళ్ళ అమ్మ బయటకు వచ్చిందంట. అమ్మ చాలా విచారంతో బయటకు వచ్చింది. చూడండి ఒకసారి. జోస్ వాళ్ళ అమ్మ కనపడుతుందా? జోస్ వాళ్ళ అమ్మ. ఆమె ఎంతో విచారంతో తలకాన్ని కిందకు దించుకుని ఇక్కడ నీళ్ల ట్యాంక్ తీసుకొచ్చిన ఈ జోస్కి ఎదురుపడింది. ఇంట్లో నుంచి ఊరి గుడిసె నుంచి బయటకు వచ్చింది. బయటకు వస్తే ఏంటమ్మా ఇంత విచారంగా ఉన్నావు, ఏమైంది అని అడిగాడు. అడిగితే ఆమె అన్నది, నీకున్న చిన్న చెల్లికి నీ యొక్క నీ తమ్ముడికి బాగోలేదు, ఆరోగ్యం అస్సలు లేదు, కాబట్టి
మరి నీళ్లు సరిపోవు, నువ్వు తెచ్చిన నీళ్లు సరిపోవు, ఇంత ఎండలో నేను పంపించడం నాకైతే అసలు ఏమాత్రం ఇష్టం లేదు, కాదంటే మరి ఈ నీళ్లు తీసుకురావడానికి ఇంకెవరు లేరు, మరి ఏం చేయాలా, నువ్వే తీసుకురావాలి వెళ్ళి, నువ్వే తీసుకురావాలి వెళ్ళి అని జోష్కో చెప్పి. ఏమని చెప్పింది జోష్కోకి? తమ్ముడికి బాగోలేదు, తర్వాత నీళ్లు ఇంకా ఎక్కువ కావాలా, ఆ నీళ్లు నువ్వే తీసుకురావాలని నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎండలో పంపించడం, మరి నీళ్ళు ఎక్కువ అవసరం పడితే బాగోలేని కారణం చేత నువ్వే తీసుకురావాలి మరి అన్నారంట. ఈ జోస్ రోజు పని ఇదే అనమాట, ఉదయాన్నే వెళ్ళి నీళ్లు తీసుకుని రావటం. ఎంతమందికి అంటే ఇంట్లో అందరికీ సరిపడా నీళ్ళన్నీ పోసుకురావాలి. ఎక్కడి నుంచి? ట్యాప్, పబ్లిక్ ట్యాప్ ఎక్కడో ఉంటది, అక్కడి నుంచి పట్టుకుని చెరుకు తోటలో నుంచి నడుచుకుంటా ఇంట్లో అందరికీ నీళ్లు తీసుకురావాలి. ప్రతిరోజు ఇదే పని అతనికి. ఇప్పుడు తెచ్చింది సరిపోలేదు, ఇప్పుడు ఏమంటున్నారు, ఇంకా ఎక్కువ నీళ్లు కావాలన్నారు. ఇష్టం లేదు ఇతనికి, కానీ మళ్ళీ వాళ్ళ అమ్మ ముఖాన్ని చూశాడంట. వాళ్ళ అమ్మ ముఖాన్ని చూస్తే పాపం విచారంగా కదా ఉన్నాడంట. అమ్మ సర్లే అమ్మ నేను వెళ్ళి తీసుకొస్తానులే అని బయలుదేరి, నేను వెళ్ళి తీసుకొస్తానని బయలుదేరి వెళ్ళాను. మీరు మీ ఇంట్లో అమ్మ చెప్తే నేను తేను, నేను చదువుకోవాలా, మనకి ఎప్పుడు గుర్తుకొస్తాం చదువుకోవాలని? మన అమ్మ మన నాన్న ఏమైనా పని చెప్తేనే మన ఇంట్లో చదువు గుర్తుకొస్తుంది, మిగిలినప్పుడు మన ఇష్టం హ్యాపీగా ఆడుకుంటా కూర్చుంటాం కదా. ఇక్కడ జోసు ఇష్టం లేదు నిజానికి, కానీ వాళ్ళ అమ్మ ముఖం చూశాడాక చాలా విచారం ఉన్నదని వెంటనే అమ్మ నేను వెళ్ళి తీసుకొస్తానని వెళ్ళాడు. అక్కడికి వెళ్తే వెళ్ళి వెంటనే ట్యాప్ తీసుకుని నింపుకుని తెచ్చుకునే పద్ధతి కాదు. అక్కడ పెద్ద క్యూ ఉంటది, చాలా పెద్ద లైన్ ఉంటది. ఆ లైన్ లో నిల్చోవాలా, తన ముందు వచ్చినప్పుడు పట్టుకోవాలా. ఇది పరిస్థితి, ప్రతిసారి అదే పరిస్థితి. తను ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ ఏ లైన్ అయితే ఉందో అక్కడ వెనకాల దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయాలా, అప్పుడు నీళ్లు పట్టుకోవాలా, తిరిగి తీసుకురావాలా. అది పరిస్థితి. ఇప్పుడు మళ్ళా రెండోసారి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? రెండోసారి వెళ్ళాడు. ఏ టైంలో వెళ్ళాడు? మంచి ఎండ టైంలో వెళ్ళాడు. నాకు చెప్పానా లేదా? అందుకొరకే అన్నా నేను, నాకు కావాల్సింది మీ కళ్ళును మీ చెవులు, అర్థమైందా? మంచి ఎండ టైంలో వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఎండ టైంలో రెండోసారి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఎండ టైంకి వెళ్ళేటప్పటికి అప్పటికే చాలా వరుసగా లైన్ లో ఉన్నారంట. సరే తన వంతు వరకు తీసుకెళ్లిన ట్యాంక్, చిన్న ట్యాంక్ ని అక్కడ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత అక్కడ చూస్తే అక్కడ ఒక మిషనరీ కొంతమంది అబ్బాయిని కూర్చోబెట్టి పిల్లల్ని కూర్చోబెట్టి ఏదో చెప్తున్నాడంట. ఒక మిషనరీ కొంతమంది పిల్లలు మీ వంటి వయసే, చిన్న పిల్లలు మీ వంటి వయసు ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని వాళ్ళకి ఏదో చెప్తున్నాడంట. కనబడుతుందా? కనుక మిషనరీ గారు వీళ్ళకి ఏదో చెప్తుంటే అది చూశాడంట. చూసి ఏంటో చూద్దాము, ఇంకా అలాగో నాది ఇంకా వెనకాల ఉంది కదా వంతు, నా వంతు వచ్చినప్పుడు మనకు ఉంటది కదా, సరే నేను వెళ్దాం లోపలికి అని వెళ్ళి ఆడ ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ కూర్చున్న దగ్గరికి ఈయన కూడా వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక మంచి కథ చెప్తున్నాడు. బైబిల్లోనే ఒక కథ చెప్తున్నాడు. ఏంటి ఆ కథ అంటే, మీరు ఇక్కడ నీళ్లు దగ్గరికి వస్తారు కదా, ఈ నీళ్లు తాగుతారు, మళ్ళా కావాలి, మీకు దాహం అవుతుంది, మళ్ళా తెచ్చుకోవడానికి నీళ్లు కొరకు ఇక్కడికి వస్తారు కదా. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు అని చెప్తాడు. ఎవరైనా సరే యోహాను సువార్త 4:13 లేచి నిలబడి చదవండి. యోహాను సువార్త 4:13 ఈలేదు ఇంకా చట్టంగానే లేచించిన వాళ్ళు మేమైతే. చదువు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఒక స్త్రీతోటి ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పిగొను. కనుక ఇక్కడ కూడా మీరు నీళ్లు పట్టుకోవడానికి వచ్చారు కదా, ఈ నీళ్లు పట్టుకుని మళ్ళా మీరు వెళ్ళిన తర్వాత మళ్ళా మీకు దాహం అవుతుంది, మళ్ళా నీళ్లు అవసరం ఉంటుంది, మళ్ళా మీరు ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాలా. అయితే యేసు ప్రభు ఇచ్చేటువంటి నీళ్లు ఎలాంటి అంటే అవి వెళ్ళదు. అయితే మీరు చదివినప్పుడు వెళ్ళా, జీవజలములు.
యేసు ప్రభు ఇచ్చే నీళ్ళు ఎలాంటివి అంట? జీవజలం అంటే ఏంటి? జలం అంటే ఏంటి? జలము అంటే నీళ్లు, జీవజలం అంటే జీవమునిచ్చే జలం. జీవం అంటే ఏంటి? జీవం ఉన్నది ఏం చేస్తుందంటే ఇటు అటు కదులుతుంది, ఊగుతుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. అదే జీవం కలిగి చేసేది. కనుక దేవుడు మనకిచ్చేటువంటి నీళ్లు మనను బ్రతికింప చేస్తుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే మనం చనిపోయాము అని అర్థం. చనిపోయిన మనను బ్రతికించే నీళ్లు దేవుడు ఇస్తాడు, యేసు ప్రభు ఇస్తాడు. దాని కొరకు మీరు ఏం చేయాలంటే మీరు నేను పాపిని అని అంగీకరించాలా, తర్వాత నా యొక్క పాపం కొరకు నువ్వు చనిపోయావని నేను నమ్ముతున్నాను, నా ప్రతి పాపాన్ని కడిగు, నన్ను పవిత్రంగా చెయ్యి, నీ బిడ్డగా చేసుకో అని చెప్పాలా అని చెప్తున్నాడట. ఇలా మాట్లాడుతున్న లోపు ఈ జోస్కి తన వంతు దగ్గరికి వచ్చేసిందంట. అది గుర్తుకొచ్చి వెంటనే లేచి వెళ్ళిపోయాడు. కొన్ని మాటలు విన్నాడు కదా. ఎన్ని మాటలు విన్నాడు? నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పుకొనడు, అందులో వాటిలో జీవజలంగా ఉంటుందని చెప్పాడు. ఈ నీళ్లు త్రాగేవాడు మళ్ళీ దప్పికొంటాడు అని చెప్పాడు. కనుక ఆ నీళ్లు కావాలంటే ప్రవ్వా నేను పాపిని, నా పాపాల కొరకు నువ్వు చనిపోయావని తెలిసింది, కనుక నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను నీ రక్తంలో కడుగు అని కనుక ప్రార్థన చేసుకుంటే చాలు అని చెప్తున్నాడు. ఈ లోపల తన వంతు దగ్గరికి వచ్చేటికి వదిలేసి మళ్ళా వెళ్ళాడు, నీళ్లు పట్టుకున్నాడు, నీళ్లు నింపుకున్నాడు, మళ్ళా ఇంటికి తీసుకెళ్తున్నాడు. నీళ్లు మళ్ళా ఇంటికి తీసుకెళ్తున్నాడు. చూడండి, మళ్ళా నీళ్ళని ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాడు కదా. ఇంతకు ముందు మంచి మండు టెంట్లో వచ్చాడా లేదా? వెంటలో నడవలేకపోతున్నాడు. దూరం ఎంత వెళ్ళినా దూరం తరగట్లేదు. ఆ తరగటంటే ఆ ప్రదేశం వెళ్తున్నప్పుడు జోస్ రెండోసారి వెళ్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఎండ ఉంటుంది కదా. ఇంతకు ముందే కొంచెం ఎండ టైంలో వచ్చాడు, ఇప్పుడు ఇంకా ఎండగా ఉంది. ఆ ఎండలో వెళ్తున్నప్పుడు జోస్కి అది భారం అనిపించలేదంట, ఇది బరువు అనిపించలేదంట, కింద కాలు మాడట్లేదంట. ఎందుకంటే కొత్త సంతోషం లోపలికి వచ్చింది. ఏంటా సంతోషం అంటే యేసు ప్రభు జీవజలాన్ని ఇస్తాడు. యేసు ప్రభు తిరిగి తిరిగి తాగడానికి దాహమైనటువంటి నీళ్ళని ఇస్తాడు. అదేదో చాలా బాగున్నది అని అనుకున్నాడు. ఇంతవరకు ఎప్పుడు కూడా జోసు సువార్త ఒక్కసారి కూడా వెళ్ళలేదట. మీరు నిజంగా ఎంత ధన్యమైన వాళ్ళు చూడండి. ఇంత చిన్నతనంలోనే మీకు సువార్త వినేటటువంటిది, యేసు ప్రభువును తెలుసుకునేటువంటి ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు. కానీ జోస్ కాదని మొట్టమొదటిసారిగా విన్నాడు. అది కూడా మీకులాగా తల్లిదండ్రులు పంపిస్తే రాలే, తనంతట తాను వెళ్ళి అక్కడ క్యూలో నిల్చుని అక్కడ ఏదో జరుగుతుంది అని తెలుసుకుని అక్కడికి వెళ్తే ఈ మాటలు మిషనరీ గారు చెప్తున్న మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ మిషనరీ గారు చెప్తున్న మాటలను విన్నాడు. విన్న తర్వాత నుంచి అతనిలో కొత్త ధర్మాలు అనిపించింది. అంతా దారిలోనే బరువు మూసుకుని వెళ్తున్నాడు, కాళ్ళకు చెప్పులు లేవు, ఎండ మంచి ఎండలో నడుస్తున్నాడు. ఆ నడుస్తుండగానే ప్రభువా నేను పాపిని, నా పాపానికి కడగడానికి నువ్వు వచ్చావని తెలిసింది, నా కొరకు నువ్వు చనిపోయావని తెలిసింది, నా కొరకు నువ్వు రక్తం కార్చావని తెలిసింది, నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోనికి రా అని ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాడు. నా కొరకు నువ్వు చనిపోయావు, నా కొరకు నువ్వు రక్తాన్ని ధారగా పోసావు అని ఈ చూసే కొండ ఉందా, ఈ కొండ కథే చెప్తున్నాడు ఆయన. ఈ కొండ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ ఆ దారులకు ఆయన చూపించి, ప్రభువా నా కొరకు నువ్వు ఇలా చనిపోయావు, రక్తాన్ని కాల్చావు, సిలువేయబడ్డావు, కనుక నా హృదయంలోనికి రా, నా హృదయంలోనికి వచ్చి నివసించు అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడట. అబ్బా, ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది జోస్కి, ఎక్కడ లేని సంతోషం వచ్చింది. అంటే దేవుడు తన హృదయాన్ని కడిగాడని, తన హృదయంలోకి వచ్చాడని నమ్మిక ఏర్పడింది. ఎవరికి? నాకు అసలు చెవులు అసలే పనిచేయవు మీరు. కనుక జోస్కి దేవుడు తన హృదయంలోకి వచ్చాడన్న నమ్మిక ఏర్పడింది. ఎప్పుడైతే నమ్మిక ఏర్పడిందో ఇంట్లో ఏదైతే పని చెప్తున్నారో సంతోషంగా చేస్తాడు. ఇంతకుముందు ఏం చేశాడు? కోపపడ్డాడు, నేను వెళ్ళాలనుకున్నాడు, వెళ్తా అసలు నాకు ఇష్టం లేదు అనుకున్నాడు, కానీ బలవంతం మీద తమ్ముడు కొరకని వెళ్ళాడు. ఇప్పుడు ఈ లోపల ఏమైందంటే ఇలాగా ఆదివారం వచ్చిందట. ఆదివారం వస్తే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడట. అమ్మ, నేను సండే స్కూల్కి వస్తానమ్మా అన్నాడు.
మీ ఇంట్లో సండే స్కూల్కి వెళ్ళమని చెప్తే నేను ఈ రోజు వెళ్ళను అని ఎంతమంది అంటారు చెప్పండి? చేతులు ఎత్తట్లేదు కానీ చాలా మంది అంటారు అన్నమాట. నాకు తెలుసు సండే స్కూల్కి వెళ్ళరా అంటే ఈ రోజు నేను వెళ్ళను, వచ్చే వారం వెళ్తానులే అంటారు. కానీ జోసు ఎవరు చెప్పలేదు సండే స్కూల్కి వెళ్ళమని. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళినోడు కూడా కాదు. చెప్పారు కదా జీవితంలో మొట్టమొదటిసారిగా సువార్త విన్నాడని. అంతకుముందు ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళినోడు కాదు. కానీ ఇప్పుడు ఆ అమ్మని అడుగుతున్నాడు, పర్మిషన్ అడుగుతున్నాడు. అమ్మ సండే స్కూల్కి నేనే వెళ్తాను, తమ్ముడిని కూడా తీసుకెళ్తాను. తమ్ముడికి ఏం లేదు, ఆరోగ్యం బాగోలేదు చెప్పారా ఇందాక. మరి మీరు చెప్పాలి, మరి క్వశ్చన్ వేసినప్పుడు మీరు చెప్పాలి ఖచ్చితంగా. తమ్ముడికి ఆరోగ్యం బాగోలేదు, తమ్ముడిని కూడా తీసుకెళ్తాను అని చెప్తే వాళ్ళమ్మ తట్టపట్టా ఇస్తానే సరే అన్నాడు. సరే వెళ్తే దారిలో ప్రార్థన చేసుకున్న ప్రభువా సండే స్కూల్ వెళ్ళడానికి సహాయం చేశావు, తమ్ముడికి ఆరోగ్యం అస్సలు బాగోలేదు, తమ్ముడిని బాగు చేయి అని ప్రార్థన చేసుకుంటా సండే స్కూల్కి వెళ్ళాడట. సండే స్కూల్కి వెళ్తే అక్కడ ఇదే మిషనరీ గారు ఆయన ఒక పాట పాడుతున్నాడట. ఆ పాట పాడేటప్పటికి ఆ కొత్త పాట నేర్చుకుని జోస్కి ఎక్కడ లేని సంతోషం వచ్చేసిందంట. హృదయం నుంచి మొత్తం సంతోషం వచ్చేసిందంట. పాట పాడుతుంటే కొత్త పాట నేర్చుకున్నాడు. ఆ పాట నేర్చుకుని జోస్కి చాలా సంతోషం వచ్చింది. ఆ పాట ఏం పాట అంటే మరి మీకు వచ్చారు, ఐఎమ్ ఫీడింగ్ ఆన్ ద లివింగ్ బ్రెడ్, ఐఎమ్ డ్రింకింగ్ ఆన్ ద, వచ్చా మీకు? నేను పాడతాను వినండి. దాని అర్థం ఏంటంటే జీవాహారం మీద నేను తిని బ్రతుకుతున్నాను. ఐఎమ్ డ్రింకింగ్ ఆన్ ద ఫౌంటైన్ హెడ్ అంటే యేసుక్రీస్తు ప్రభు నుంచి వచ్చిన ఓటదాల నుంచి నేను త్రాగుతున్నాను. అండ్ హూసో డ్రింకెత్ జీసస్ సెడ్ షల్ నెవర్ థర్స్ట్ అగైన్. ఎవరైతే ఈ యొక్క నీళ్లు తాగుతారో యేసు ప్రభు చెప్పాడు వాళ్ళు ఎప్పుడు కూడా తిరిగి దప్పికొనరు అని చెప్పాడు. అది పాట. నేను పాడతాను వినండి. I'm feeding on the living bread, I am drinking at the fountain head, and whoso drinketh Jesus said shall never, never thirst again. What never thirst again? No, never thirst again. What never thirst again? No, never thirst again. And whoso drinketh Jesus said shall never, never thirst again. నేను యేసు ప్రభు అనేటువంటి జీవాహారాన్ని తింటున్నాను. ఆయన ఫౌంటైన్ నుంచి వచ్చేటువంటి దాన్ని త్రాగుతున్నాను. నేను ఎప్పటికీ ఇంకా దప్పికొన్నాను. అది ఆ పాట. ఏదైతే నేర్పించాడో పాఠము, దానికి తగినటువంటి పాటను ఈ మిషనరీ నేర్పించాడు. ఆ కొత్త పాట నేర్చుకున్నాడు. ఈ DBS లో ఎంతమంది కొత్త పాట నేర్చుకోలేదు చెప్పండి? DBS లో కొత్త పాట ఎంతమంది నేర్చుకోలేదు? అందరికీ కొత్త పాట వచ్చింది కదా. మరి మీకు సంతోషం ఉందా లేదా? మీకు ఎలాగైతే కొత్త పాట నేర్చుకునే సంతోషం ఉందో జోస్ కూడా అదే సంతోషాన్ని కలిగి ఉన్నాడు. ఇంకొకటి ఏం జరిగిందంటే ఈ పాట నేర్చుకుని సండే స్కూల్కి అటెండ్ అవుతున్న సమయంలో జోస్ యొక్క తమ్ముడికి మంచి ఆరోగ్యం వచ్చేసిందట. ఎంత విశ్వాసమో కదా. మీకు నాకు కూడా అదే విశ్వాసం కావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు జోస్ ఈయన కలిశాడు. ఎవరిని కలిశాడంటే మిషనరీని కలిశాడు. మిషనరీ అంటే తెలుసా? మిషనరీని కలిసి తన కథ అంతా చెప్పుకొచ్చాడు. ఏమంటే తన కథ ఏంటి? ఇప్పుడు నేను మొట్టమొదటిసారిగా సువార్త విన్నాను. ఏ సువార్త విన్నాడు? నేను మీకు ఇచ్చేటువంటి నీళ్లు జీవజలము, ఇప్పుడు ఎప్పటికీ మీరు తప్పికొన్నారు కనుక దీన్ని కనుక మీరు తాగితే తిరిగి తిరిగి తప్పిగా మీకు వేయదు అన్నటువంటి మాట విని యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడు, ఎలా చనిపోయాడు, ఆయనను మన జీవితంలోకి ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది అన్నది మీరు చెప్పినప్పుడు నేను విన్నాను. నేను పూర్తిగా వినలేకపోయాను. ఎందుకు? తన వంతు వచ్చింది కదా. తన వంతు వచ్చినప్పుడు నీళ్లు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఏదైతే విన్నాడో అది తన హృదయంలో పనిచేసింది. వెళ్తా వెళ్తా దారిలో ఏం చేశాడంటే ప్రభువుని రక్షణగా అంగీకరించాడు. ఇప్పుడు సండే స్కూల్కి వచ్చాడు, కొత్త పాట నేర్చుకున్నాడు, ఎంతో సంతోషం అనిపించింది. సండే స్కూల్ అయిపోగానే మిషనరీని కలిశాడు. అక్కడికి తన తమ్ముడు కూడా తీసుకొచ్చాడు. చూడండి, మిషనరీ దగ్గరికి తన తమ్ముడు కూడా తీసుకొచ్చాడు.
తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, మిషనరీతో చెప్తున్నాడు, ఇదిగో ఈ తమ్ముడికి అసలు బాగోలేదు, ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు. నేను కూడా మొట్టమొదటిసారిగా సువార్త విన్నాను, నా జీవితం కూడా మారిపోయింది, ఈ కొత్త పాట నేర్చుకున్నాను, నాకు ఎంతో సంతోషం, నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది అని చెప్పాడంట. అప్పుడు మిషనరీ చెప్పాడు, చూసావా ఎంత మంచిదైందో, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇక్కడికి రావాలంటే దాన్ని ఎక్కడ మాట్లాడతారు, ఇది ఎక్కడ నాలాంటి వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఖర్చుతో కూడిన పని కదా. అందుకొరకే మీరు కూడా ఏం చేయాలంటే, మీరు ఏదైతే నమ్మారో విశ్వసించారో దాన్ని మీ హృదయంలో దాచుకోకుండా ఇతరులకు చెప్పాలి అని చెప్పారు. ఎంతమంది చెప్తున్నారు చెప్పండి? యేసు ప్రభు నన్ను కాపాడాడు, యేసు ప్రభు నన్ను రక్షించాడు, యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడు అని ఇతరులతోటి ఎవరు చెప్పగలుగుతున్నారు? మొట్టమొదటి మన హృదయంలోకి రావాలి. వెరీ గుడ్, చాలా సంతోషం, వెరీ గుడ్, గుడ్ గుడ్. కనుక ఎవరైతే చెప్తారో వాళ్ళు నిజంగా ధన్యులు. అలా అంతేకాకుండా ఇంకోటి ఏం చెప్పాడంటే, ఇక్కడ మీకు ఊరు దేశం పేరు ఏం చెప్పాను నేను, ఆ దేశం పేరేంటి? జోష్ ఉండే దేశం పేరేంటి? ప్యూరిటోరికో. ఏం పేరు? ప్యూరిటోరికో. ప్యూరిటోరికోయే కాకుండా తర్వాత క్యూబా, జమైకా ఇలాంటి దేశాల్లో కూడా చెరుకు తోట బాగా పండిస్తారు. చెరుకు తోట నుంచి ఏం చేస్తారు? చెరుకు తోట పండించిన తర్వాత చెరుకు అంతా అయిన తర్వాత దాంతో ఏం చేస్తారు? బెల్లం తయారు చేస్తారు. ఇంకా నాకు వినపట్లే, షుగర్ తయారు చేస్తారు, పంచదార తయారు చేస్తారు కదా. ఇప్పుడు పంచదార తీగ ఉంటుందా చేదుగా ఉంటుందా? తీగ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఈ షుగర్ ఎలాగైతే తీగ ఉందో, ఈ చెరుకు నుంచి వచ్చేటండి ఈ పంచదార ఎలాగైతే తీగ ఉందో, యేసు ప్రభు మీకు అంతకంటే తీయగా ఉంటాడు. ఎప్పుడంటే తెలుసా? యేసు ప్రభు కొరకు నువ్వు కూడా ప్రయాసపడితే. ఇదేంటిది? గుడ్ సోల్జర్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క మంచి రానువాడు. మంచి రానువాడు ఎలాగైతే ఉంటాడో అలాగే మనం కూడా యేసు ప్రభు ప్రయాసపడితే మనం కూడా యేసు ప్రభు మనకు మధురమైన వాడుగా, తీరైన వాడుగా ఉంటాడు. అది మన జీవితంలో కావాలని ప్రభు కోరుతున్నాడు. అది మీ జీవితంలో కావాలని కోరుతున్నాడని మీరు ఏం చేయాలంటే, మీరు వెళ్ళి ఇతరులకు చెప్పాలా ఒకటి. రెండోది ఏం చేయాలంటే, మీకు మీ ఇంట్లో ఏదైనా కొనుక్కోమని తల్లిదండ్రులు డబ్బులు ఇస్తారా లేదా? స్వీట్ కొనుక్కుంటాకో, హాట్ కొనుక్కుంటాకో, ఐస్ క్రీమ్ కొనుక్కుంటాకో దేనికో డబ్బులు ఇస్తారు కదా, అవి దాచుకోవాలా. దాచుకుని ఏం చేయాలంటే ఒక షుగర్ కిట్ పెట్టుకుని దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకుంటే పోగు చేయాలి. పోగు చేసినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి మిషనరీ వచ్చినప్పుడు ఇలాంటి వేరే దేశాలకి, యేసు ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి దేశాలకి పంపించడం కొరకు దాన్ని మీరు వాళ్ళకి అందచేయాలా అని చెప్పారు. ఎంత సంతోషం. నిన్న ఒకటి పంపించారా లేదా? మర్చిపోయారా? నిన్న ఒకటి పంపించారు కదా. ఎన్ని డాలర్లు? $3. ఒకళ్ళు $3 ఇస్తే ఎన్ని డాలర్లు తయారైనాయి అక్కడ? 3 3 9 డాలర్లు ఇచ్చారు అక్కడికి. కనుక ఇలాగే మనం కూడా దాచుకున్నది మిషనరీ పని కొరకు ఇవ్వాలి అని చెప్పాట. ఎంత సంతోషం వేసిందో. ఎవరికి సంతోషం వేసింది? జోస్. అదే అంటలేదు అనుకుంటా. మీరు మాట్లాడినారు, మీ మాట నాకు వినపడలేదు. ఎవరికి సంతోషం వేసింది? జోస్కి ఎంతో సంతోషం వచ్చి తన తమ్ముడిని తీసుకుని ఎంతో ఆనందంతో ఇంటికి వచ్చాడు. ఎందుకంటే జోస్ తమ్ముడికి ఆరోగ్యం వచ్చింది, జోస్ హృదయము మారిపోయింది. మొట్టమొదటిసారిగా సువార్త విన్నాడు, అప్పుడే దేవుడు తన హృదయాన్ని తాకాడు, తన జీవితం మారిపోయింది. కనుక ఇలాంటి జీవితము మీకు నాకు కావాలని ఆశ కొంతమంది ఉంటుంది కదా. అయితే మనకు కావాల్సిందంటే ఆ జీవజలమైన యేసు క్రీస్తు ప్రభువును మనము హృదయానికి ఆహ్వానించాలా. ఎప్పుడైతే ఆహ్వానించామో సామాన్యమైన విశ్వాసంతో జోస్ మాట్లాడినప్పుడు జోస్ హృదయంలోకి యేసు ప్రభు వచ్చాడు. మీరు కూడా సామాన్య విశ్వాసంతో ప్రభువా నా హృదయంలోకి రాంటే ప్రభు మీ హృదయంలోకి వస్తాడు. ఎంతమందికి ఇష్టం యేసు ప్రభు నా హృదయంలోకి రావాలని? వెరీ గుడ్. దించండి, చేతి తెచ్చండి, చేతి తెచ్చండి. ఎంతమంది హృదయంలోకి ఇప్పటికే యేసు ప్రభు వచ్చాడు? ఇప్పటికే యేసు ప్రభును హృదయంలో స్వీకరించారు. వెరీ గుడ్. ఇప్పుడు చేతి దించండి. నిజంగా ఎవరైతే నా హృదయంలోనికి యేసు ప్రభు రావాలా అని కోరుకుంటున్నారో
వాళ్ళు ప్రార్థన చేసుకోండి. చేయొద్దని అడగనిక వాడు ప్రార్థన చేస్తాడు. జోస్ చిన్న ప్రార్థన చేశాడు, దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, జోస్ హృదయంలోకి వచ్చాడు. నీ హృదయంలో కూడా రావడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎప్పుడైతే వచ్చాడో నీకు మధురమైన వాడుగా మాట్లాడు, నీకు జీవజలాన్ని ఇస్తాడు, నీకు కావలసిన సమృద్ధిని ఇస్తాడు. అటువంటి జీవితం కావాలని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం రండి. ఒక్కడి మీద నిల్చోవాలా? అలాగే అందరికీ ఇవ్వడు. ఒక్కడి మీద నిల్చోడు. 1 అంటే ఏంటి? ఒక్కడి మీద నిల్చోవాలి. 2 3 కళ్ళు మూసుకోండి అందరూ. ప్రేమైన తండ్రి, కలిగిన దేవా, ఘనమైన హెచ్చించబడిన నామపదములు స్తోత్రం చెల్లించుకుంటున్నా. జోస్ యొక్క జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి ప్రభు ఇంతకుముందు అలసిపోయేవాడు, ఇంతకుముందు పాపులించుకునేవాడు, ఇంతకుముందు పని చెప్తే చేయడానికి ఇష్టపడేవాడు కాదు. తన జీవితాన్ని మీరు మార్చారు. వెంటనే తన హృదయం మారిపోయింది. ప్రభు సంతోషంతో చేయటం మొదలుపెట్టాడు. అలాగే తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి వారు ఇంతవరకు మేము సంతరక్షణగా అంగీకరించకపోతే ప్రభు ఈ దినము ప్రభు వారు తమ హృదయాన్ని మీకు ఇచ్చేంత వరకు వారిని విశ్రాంతి లేకుండా చేయమని కోరుతున్నాం. ప్రభు జోస్ ఎటువంటి సంతోషంతో తన తమ్ముడు కూడా సండే స్కూల్ తీసుకుని వెళ్ళాడు. అలాగే ప్రభా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా తమతో పాటు ఇతరులను తీసుకుని రావడానికి ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాడు. మీ చేతులకు అప్పగించుకోవచ్చు. దుష్టుని దొంగలించకుండా సహాయం చేయమని, నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరు వచ్చిన మనకందరికీ కూడా సదాకాలము తోడుగా ఉండదు కాక. దయచేసి